యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఉండే ఫస్ట్ ఫియర్ కెమెరా ఫియర్ అనమాట. సో కెమెరా ముందు వచ్చి ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది వాళ్ళ ఫియర్. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ నుంచే వచ్చారు. ఇప్పుడు మన స్టేజ్ నేను ఎట్లున్నానో మీరు ఎట్లున్నారో ఆ స్టేజ్ నుంచి వచ్చారు. ఇప్పుడు మీరు ఫీల్ అయ్యే ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు ఒకప్పుడు. సో ఈ వీడియోలో ఆ ఫియర్ ఎట్లా పోగొట్టుకోవాలి, అసలు కెమెరా ముందుకు మనం వచ్చి ఎట్లా మాట్లాడాలి, మీరు లైఫ్లో ఎప్పుడు కెమెరాతో మాట్లాడకపోయినా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అసలు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ ఇస్తాను అండ్ ఆ టిప్స్ని మీరు పాటిస్తే కెమెరా ఫియర్ అనేది కంప్లీట్గా పోతుంది. ఫస్ట్ టిప్ చాలా మంది చెప్పేది అదే, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నేను కూడా ఒకప్పుడు స్టార్టింగ్ కెమెరాతో మాట్లాడుతుండే. నేను మా బీటెక్ కాలేజ్లో చదువుతున్నప్పుడు నా దగ్గర ట్రైపాడ్ ఎలాంటిది లేకున్నా విండో రాడ్స్ మధ్యలో ఫోన్ పెట్టి నేనైతే రికార్డ్ చేసుకుంటుండే నన్ను నేను. సో మీరు కూడా కెమెరా ఫియర్ పోగొట్టుకోవాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఫోన్ పెట్టుకొని మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. బికాస్ మీరు యూట్యూబ్లో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఇట్లనే ప్రాక్టీస్ చేసే అలవాటు చేసుకున్నారనమాట. ఇది ఎవరికి కూడా పుట్టుకతో వచ్చే స్కిల్ అయితే కాదు. మీరు కూడా కెమెరాతో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇలాంటి వీడియోలు ఎన్నో చూస్తారు మీరు తర్వాత కూడా. సో వీడియోలు చూస్తే ఏం రాదు, ఫస్ట్ వీడియోలు చూడడం ఆపేసి వెళ్ళి మీ ఫోన్ పెట్టుకొని డైలీ 5 minutes ప్రాక్టీస్ చేయండి. లైక్ ఎవరు లేనప్పుడు లేకపోతే ఉన్నా సరే వాళ్ళకి వెళ్ళి చెప్పేసేయండి, నేను ఇట్లా కెమెరాతో ఒక వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను, సంథింగ్ ఏదో ఒకటి చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఉండి మీరు సడన్గా రికార్డ్ చేస్తే వాళ్ళ ముందు ఏం మాట్లాడాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. సో డైరెక్ట్ చెప్పండి వాళ్ళకి, నేను ఇట్లా రికార్డ్ చేస్తున్నాను. లేదా నార్మల్గా వాళ్ళు ఎవరు లేని టైంలో డైలీ 5 minutes ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి డోంట్ ఫీల్ అలోన్. కెమెరాతో మాట్లాడేది మీరు ఒక్కరే కాదు, యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు. నేను కూడా కెమెరాతోనే మాట్లాడుతున్నా, ఇప్పుడు నా చుట్టూ ఎవరు లేరు. సో డోంట్ ఫీల్ అలోన్. అంటే నేను ఏదో పిచ్చోన్నా ఇట్లా మాట్లాడడానికి అని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఫీల్ అవ్వరు మీరు, బట్ ఇది ప్రతి ఒక్కరు చేసే పనే అండ్ మీరు కూడా చేయాల్సిందే. మీరు ఒకవేళ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ కావాలనుకుంటే మీరు కూడా చేయాల్సిందే. సో ఫీల్ ఫ్రీ. లైక్ ఇదేదో మీరు ఏదో కొత్త పని చేస్తున్నట్టు ఫీల్ అవ్వకుండా నార్మల్ పనిలాగా ఫీల్ అయ్యి క్రియేట్ చేయండి. ఎక్కువ ఆలోచించకండి, జస్ట్ క్లిక్ స్టార్ట్ అండ్ రికార్డ్. దట్స్ థర్డ్ టిప్ వచ్చేసరికి రికార్డ్ చేసేటప్పుడు మీ వీడియో క్లిప్ని మీరు చూడకండి, అటు సైడ్ మలిపేసేయండి, లేకపోతే బ్యాక్ కెమెరాతో వీడియో రికార్డ్ చేయండి. మనం నార్మల్గా సెల్ఫీ కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తే మన కెమెరా మన అపియరెన్స్ అక్కడ కనిపిస్తుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా మనం చూసుకుంటాం. ఫస్ట్ అది చూడంగానే నేనేంది ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పి మీకే నెగిటివ్ మోటివేషన్ వస్తుంది. ప్రాక్టీస్ చేసే టైంలో మీరు బ్యాక్ సైడ్ పెట్టే రికార్డ్ చేయండి అండ్ 5 minutes అయిపోయిన తర్వాతనే మీరు తిప్పి ఆ రికార్డింగ్ చూడండి. ఫోర్త్ టిప్, ఇమాజిన్ కెమెరా యాజ్ యువర్ ఫ్రెండ్. మీ కెమెరాని కెమెరా లాగా కాకుండా మీ ఫ్రెండ్ లాగా చూడండి. లైక్ మన కాలేజ్లో మన క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడి ముందు మనం మాట్లాడుతున్నట్టు ఇమాజిన్ చేసుకొని మాట్లాడండి. ఎందుకంటే కెమెరా లాగా చూస్తే మనకు ఒక ఇన్ని రోజులు బై బర్త్ మనం మనుషులతో మాట్లాడడం అలవాటు చేసుకున్నాం అండ్ మిషన్స్తో మాట్లాడడం మనకు అలవాట్లేదు. సడన్గా కెమెరా పెట్టి మాట్లాడితే మనం ఏదో అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మీరు ఇది కొంచెం హార్డ్గానే ఉంటుంది, బట్ మీరు మీ ఫ్రెండ్ ముందు కూర్చొని మాట్లాడుతున్నట్టు ఇమాజిన్ చేసుకుంటే మీకే కొంచెం నార్మల్గా ఫీల్ అయిపోతారు అండ్ వీడియో కూడా న్యాచురల్గా వస్తుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, మీరు రికార్డ్ బటన్ కొట్టగానే దాన్ని రికార్డ్ చేయాలని ఏం లేదు. రికార్డ్ బటన్ కొట్టి పర్లేదు, ఒక 1-2-3 minutes లేట్ అయితే ఏం పర్లేదు. మీరు రికార్డ్ కొట్టి నిదానంగా వచ్చి కూర్చొని ఒక 5 minutes నార్మల్గా ఉండండి. బీ కంఫర్టబుల్, అంటే మీరు రిలాక్స్గా ఫీల్ అవ్వండి. జస్ట్ ఏదో కెమెరా ముందు కూర్చొని ఆక్వర్డ్గా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. సో ఆ 5 minutes కొంచెం గ్యాప్ తీసుకోండి, పర్లేదు. ఒకసారి రిలాక్స్ ఫీల్ అయ్యే ఎనర్జీ తెచ్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ ఫస్ట్ వీడియో వీఆర్ రికార్డింగ్. అంటే ఇట్లా ఎనర్జీ తెచ్చుకోవాలన్నమాట. మనం ఎవరికి స్టార్టింగ్ నుంచి అట్లా రాదు. సో టేక్ యూర్ టైం, 5 minutes పోయినా పర్లేదు, మనం క్రాప్ చేసుకుంటాం. తర్వాత ఫస్ట్ ఎనర్జీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకోండి. అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే, రైట్ యువర్ స్క్రిప్ట్. అంటే వీడియో రికార్డ్ చేసే ముందే మీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోండి. స్క్రిప్ట్ కూడా వర్డ్ బై వర్డ్ అవసరం లేదు, జస్ట్ పాయింటర్స్ ఉంటే చాలు. లైక్ ఇప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ ఉంది ప్రజెంట్, ఆ స్క్రిప్ట్ చూసుకుంటూనే చెప్తున్నా. స్క్రిప్ట్ ఉంటే ఏమైతే అంటే మనం డివియేట్ అయినా సరే స్క్రిప్ట్లో పాయింట్ చూసి మనం మళ్ళీ ఆ లైన్లోకి వచ్చేసాం అనమాట. సో స్క్రిప్ట్ లేకపోతే లైక్ 10 minutes రికార్డ్ చేసి మనం ఎట్టేటో వెళ్ళిపోతాం అండ్ మనకు గుర్తుకు మన పాయింటర్స్ ఉంటే ఏంటంటే మనం దానికి చూసుకోగానే మనకు ఐడియా వచ్చేస్తుంది ఏం మాట్లాడాలనేది. మీకు కనిపించేటట్టు మీ స్క్రిప్ట్ పెట్టుకొని మర్చిపోతే ఒకసారి చూసుకోవచ్చు. అండ్ సెవెంత్ టిప్ వచ్చేసి, టేక్ కట్స్. అండ్ మీరు వీడియో రికార్డ్ చేయగానే వన్ గోలో ఫినిష్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ చిన్న టేక్స్ తీసుకోవచ్చు. లైక్ మీకు చెమట వస్తే దూడ్చుకోవచ్చు అండ్ మీకు వాటర్ తాగాలనిపిస్తే వాటర్ తాగండి. టేక్ యూర్ షార్ట్స్. అవన్నీ మనం ఎడిటింగ్ మనమే కదా చేసేది. ఎడిటింగ్లో మనం దాన్ని క్రాప్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో రిలాక్స్. మీకు ఏమైనా పని ఉంటే లైక్ వాటర్ తాగాలనిపిస్తే వెళ్ళి తాగండి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే మిస్టేక్స్ చేసినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డింగ్ చేస్తారు. మిస్టేక్ చేస్తే ఒక 3 seconds గ్యాప్ తీసుకోండి అండ్ మళ్ళీ స్టార్ట్ చేయండి, పర్లేదు. మనం దాన్ని కట్ చేసి తీసేస్తే అయిపోద్ది ఎడిటింగ్, మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 8, హ్యాండ్ గెస్చర్స్. అండ్ మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే హ్యాండ్ గెస్చర్స్ వాడండి. హ్యాండ్ గెస్చర్స్ ఉంటే ఏంటంటే యూజర్స్కి ఈజీగా కన్వే అవుతుంది అండ్ మీరు న్యాచురల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో యూజ్ హ్యాండ్ గెస్చర్స్. నా దగ్గర ఇంకో చేతిలో బుక్ ఉంది కాబట్టి హ్యాండ్ గెస్చర్స్ అనేది మీకు కనిపించకపోవచ్చు, బట్ నార్మల్గా ఏం చేస్తాను అంటే నేను బుక్ ముందు పెట్టి నార్మల్గా 2 handsతో గెస్చర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తాను. సో ఫైనల్ టిప్ వచ్చేసి, బీ హానెస్ట్. ప్రతి ఒక్క వ్యూవర్కి మీరు
దేంట్లో ఎక్స్‌పర్ట్, దేంట్లో కాదు, ఇది స్క్రిప్టెడా కాదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసనమాట. వచ్చిన టాపిక్ పైన వీడియోస్ చేయండి. మీకు తెలియని టాపిక్స్ పైన అవసరం లేదు. మనం ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసి వ్యూవర్స్‌ని కోల్పోవడం అవసరం లేదు. బీ హానెస్ట్. మీకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పండి. అండ్ ఫ్యాక్ట్సే చెప్పండి. లైక్ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తే మీరు మీ వ్యూవర్స్‌ని లాస్ అయితారు. మీకు ఒక యూజర్ మిమ్మల్ని ట్రస్ట్ చేయడు. ఎందుకంటే మీ ఫేస్‌లోనే కనిపిస్తది అది జెన్యూనా కాదా అనేది. అండ్ ఇంకొక బోనస్ టిప్ ఏందంటే కంప్లీట్ లైక్ స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసే వీడియోస్ ఎట్లా ఫీల్ అవ్వాలంటే లైక్ ఈ వీడియోని నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నా అని ఫీల్ అయ్యి రికార్డ్ చేయండి. సో, అట్లా ఫీల్ అయ్యి రికార్డ్ చేస్తే ఏందంటే మీరు రికార్డింగ్ కరెక్ట్ చేస్తారు, ఎడిటింగ్ కరెక్ట్ చేస్తారు అండ్ అప్‌లోడ్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ వీడియోస్ ఎవరికైనా అంత పర్ఫెక్ట్ ఏం రావు. 1-10 వీడియోస్ మీరు నార్మల్‌గా రికార్డ్ చేసి, ఎడిటింగ్ చేసి అండ్ పర్ఫెక్ట్‌గా చేయడానికి ట్రై చేయండి. దాంట్లో ఆ ప్రాసెస్‌లోనే మీకు మంచిగా అర్థమైతది. ఏం మిస్టేక్స్ చేస్తున్నా అండ్ ఎక్కడ ఇంప్రూవ్ చేయాలనేది. ఆ ఇంప్రూవ్‌మెంట్స్ చేసిన తర్వాత 11థ్ వీడియో అప్‌లోడ్ చేయొచ్చు. ఐ మీన్ ఇది ప్రతి ఒక్కరికి 10 వీడియోస్ అప్‌లోడ్ చేయకమని కాదు. I don't know if I can find my way